మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయుడు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు ఆనందము దేవుడు దయచేస్తాడు, మనకు విజయమును దయచేస్తాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. విశ్వాసంతో ముందుకు మనం సాగేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు, సంతృప్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడే మనకు బలమైనాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. మనతో ఉన్నవారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ యేసయ్య నిత్యం మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, నిత్యం మనలో నివాసము చేస్తాడు. అందుకే మనం దేవుడు కూడా విడువడు, ఎడబాయడు, మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తాను. దేవుడు భయపడకుడు, దిగులు పడకుడైన దేవుడు మనల్ని ఆదరిస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా ఈ విషయంలో కూడా ప్రభా భయపడకూడను ప్రభా, దిగులు పడకన్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నిన్నడు కూడా ప్రభా నువ్వు విడువవు తండ్రి, ఎడబాయవు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మాకు తోడుగా ఉండువాడు నన్ను స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. మాతో ఉన్నవారు ప్రభా అయ్యా మళ్ళీ తండ్రి విడిచి ప్రభా వెళ్ళిపోతారు, కానీ ప్రభా అయ్యా నాయన నిత్యం మాకు తండ్రి తోడుగా ఉండువాడు నన్ను స్తోత్రాలు ప్రభా. అయ్యా మాతో ఉండువాడు తండ్రి, మాలో ఉండువాడు నన్ను స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా సమృద్ధిని అనుగ్రహించేవాడు నాయన, స్తోత్ర సంతృప్తి దయచేవాడు నాయన. అయ్యా నువ్వే మాకు బలమైనావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మేము నిన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా, నీ మీద ఆధారపడే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. మాకు ఆనందం అనుగ్రహించేవాడు నాయన, స్తోత్రాలు ప్రభా. సంతోషం అనుగ్రహించేవాడు నాయన, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు నాయన, స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. మాకు మేలు చేయవాడు నాయన, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఆశ్రయించేవాడు, దీవించేవాడు, అభివృద్ధి పరిచేవాడు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. చేయి పట్టి మిమ్మల్ని నడిపించుకునే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఎవరి బాధలు సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతండి. వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతండి. వరకు నప్పులు తెచ్చి ఆశీర్వదించి దీవించు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు అతిగా మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.